అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సో జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఓటు వేయాలంటూ కూడా భద్రాచలం నుండి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ వరకు ఒక వ్యక్తి సైకిల్ యాత్ర చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆ వ్యక్తి మనతో ఉన్నారు. సో ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, గులాబీ జెండా అందరికీ అండ, ప్రకాష్ జన చైతన్య సైకిల్ యాత్ర అని చెప్పేసి కూడా ఒక బోర్డును ఏర్పాటు చేసుకొని ఆయన భద్రాచలం నుంచి వచ్చారు. ఒక్కసారి మాట్లాడదాం. అన్న, మీ పేరు ప్రకాశా? నన్ను తూతిక ప్రకాశ్ అన్న, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుణ్ణి. నా మీద 3 కేసులు అయినాయి. ఇప్పుడు భద్రాచలం నుంచి సైకిల్ వేసుకొని వచ్చారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ, ఉప ఎన్నికలు జరిగినా కానీ మరి టీఆర్ఎస్ పార్టీ అభిమానిగా మరి సైకిల్ మీద ఎవరినే చేస్తానన్నా. ఇప్పుడు మాగంటి సునీత గారికి ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి జూబ్లీహిల్స్ లో ప్రచారం చేయడానికి వచ్చారా? అవునండి. మరి మాగంటి సూర్యుని అత్యధిక ఓట్ల మెజార్టీ గెలిపించారు సైకిల్ మీద 19వ తారీఖున బయలుదేరిన. అంటే 19వ తారీఖు బయలుదేరితే ఇప్పుడు వచ్చారు? నిన్న వచ్చారా? అవును, కేటీఆర్ కలిసాను నిన్న. ఓకే, అంటే వారం రోజులు పట్టింది అటు ఇటుగా మీకు? 6 రోజులు పట్టింది. 6 రోజుల నుంచి మరి డే అండ్ నైట్ సైకిల్ మీద నేను ప్రయాణమే. మధ్యలో రెస్ట్ తీసుకుంటాము. మా యొక్క నాయకత్వం సహకరిస్తుంది. సొంత ఖర్చులతోనే రావడం జరుగుతా ఉంది. అంటే పార్టీ మీద అభిమానంతో కేసీఆర్ అభిమానం, బీఆర్ఎస్ పార్టీ అభిమానమే. ఇప్పుడు మరి జూబ్లీహిల్స్ లో నిన్నటి నుంచి తిరుగుతా ఉన్నారు కదా మీరు, సో ప్రజల స్పందన ఎలా ఉంది? ఒక్కటి చెబుతా ఉన్నానండి, నాకు కొత్త కాదు, ఏ అభ్యర్థిని గెలిపించడానికైనా కీలక పాత్ర పోయిస్తా. మా వెంకటరావుని గెలిపించిన భద్రాచలం నియోజకవర్గంలో నక్సలైట్లు పట్టుకున్నారు, నక్సలైట్లు బంధించిండ్రు. అన్నా, నువ్వు ఈ జెండా ఇడవేమి, నువ్వు కూడా గ్రామీణ వైద్య ఒక రైతు కాబట్టి మాకు కూడా సహకరిస్తావు. ఆ పార్టీ ఎందుకన్నా, నువ్వు ఎప్పటి నుంచి కష్టపడితే మేము చూస్తూ ఉన్నాం, నువ్వు మంచి వ్యక్తి, మా పార్టీలో ఉండమని నక్సలైట్లు కోరడం జరిగింది. అంటే నక్సలైట్లు నువ్వు చంపినా కానీ, మీరు చంపినా కానీ ఈ యొక్క జెండా అనేది వదలా. అంటే గులాబీ జెండాను వదిలిపెట్టినా అని చెప్పారా? వదిలిపెట్టాం తప్పనిసరిగా. ఈ గులాబీ జెండా కానీ ఒక రోజు నుంచి ఇచ్చిపెట్టిండ్రు. అంటే విషయం ఏంటంటే, పార్టీ నాకేం చేసింది కాదు, పార్టీకి నేనేం చేశా. ఇంకోసారి చెప్తా ఉన్నా, పార్టీ నాకేం చేసింది కాదు, పార్టీకి నేనేం చేశా. ప్రతి ఒక్క కార్యకర్తగా నాకు కోరుకుంటా ఉంటారు, నేను కూడా అట్లా కోరుకుంటా ఉన్నా. చెప్పండి, భద్రాచలం లోకల్ మీద చుట్టుపక్కల ఎక్కడైనా విలేజ్? పల్లెటూరు మాది. అసలు పల్లెటూరు, భద్రాచలం 50 కిలోమీటర్లు. అక్కడ భద్రాచలం స్థిరపడ్డా, కొంత 20 సంవత్సరాలు పట్టే భద్రాచలం. విషయం ఏంటంటే, ఒక ఇల్లు కూడా లేదు వాస్తవానికి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కూడా లేదు. అంటే నాకన్నా బీద వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని నాకు అంటే ఎందుకు బీఆర్ఎస్ అంటే ఇంత పిచ్చి ఎందుకు? మరి టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అంటే ఎందుకు ఇంత అభిమానం? ఎందుకు? నాకు సేవ చెప్పాను పర్లేదు సార్, నాకు ఏం హెల్ప్ చేసి ఇట్లా వాస్తవానికి ఒక అభిమానిగా. విషయం ఏంటంటే, ప్రజలకు సేవ చేస్తా ఉన్నారు, రైతులకు సేవ చేస్తారు. రైతు ఉంటేనే మన అవునే కాదా? విషయం ఏంటంటే, నిన్న కేటీఆర్ని కలిసి, అన్న నీకు ఇల్లు లేదు, తప్పదు నీ ఇల్లు కట్టిస్తాను ఏమన్నారు రామన్? అంటే కేటీఆర్ ఏమన్నారు మరి? ఏమనంటే, నువ్వు బాగున్నారా అడిగిండు. బాగానంట, నీకు ఇల్లు లేదు నాకు తెలుసు, నీకు తప్పనిసరిగా నేను ఇల్లు కట్టిస్తా అంటారు. అంత మహానుభావుడు చెప్పడం అని మీరు ఆలోచించండి. ఒక నాయకుడు, పెద్ద నాయకుడు ఇల్లు కట్టిస్తా, తప్పనిసరిగా ఇల్లు కట్టిస్తాడు. అంటే విషయం ఏంటంటే, కష్టపడే కార్యకర్తకి అండగా ఉన్న వ్యక్తి మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. ఇప్పుడు మరి అంటే రాబోయేటువంటి ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్కు ఇట్లనే ప్రచారం చేస్తారా? తప్పనిసరిగా ప్రచారం చేస్తా, ప్రజలకు వెళ్తాం, ప్రజలకు మనోభావాలు తెలుసుకుంటాం. ఆ యొక్క వాళ్ళకి ఏం కావాలో ఇండైరెక్ట్గా మేము చేస్తూనే ఉంటాం. ప్రజలకి కావాల్సింది ఏంటంటే, హాస్పిటల్ సమస్య ఒకటి, మళ్ళీ రెండంటే ఎంఆర్ఓ దగ్గర, పోలీస్ స్టేషన్. ఆ 3 సమస్యలు తప్పనిసరిగా మేము తీరుతూ ఉన్నాం. మా యొక్క నాయకత్వం సహకారంతో, మేము ప్రజల యొక్క అండగంతో భద్రాద్రి నియోజకవర్గం మేము చేస్తూనే ఉన్నాం సేవలకి. చెప్పండి, థ్యాంక్ యూ. సో ప్రకాష్ గారు భద్రాచలం నుంచి కూడా సైకిల్ యాత్రతో అయితే ఇటు జూబ్లీహిల్స్ వరకు వచ్చి ఆయన మాగంటి సునీత గారికి ఓటు వేసి గెలిపించాలంటూ కూడా పూర్తిగా ఈ ఫ్లెక్సీలను కూడా సైకిల్కి ఏర్పాటు చేసుకొని ఇక్కడ మాగంటి సునీత గారి ఫోటో, మాగంటి సునీత గోపీనాథ్ గెలుపుతో అభివృద్ధి, జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమంటూ కూడా కాంగ్రెస్ బాకీ కార్డును కూడా ఇక్కడ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం. సైకిల్ మొత్తం అంతా కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకొని పూర్తిగా ఈ ప్రచారంలో అయితే పాల్గొనేందుకు భద్రాచలం నుండి ఇక్కడి వరకు కూడా సైకిల్ మీదనే 6 రోజుల పాటు ఆయన సైకిల్ తొక్కుతూ ఇక్కడికి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అయితే చేరుకున్నారు. ఈయన హైడ్రా కావాలా, అభివృద్ధి కావాలా, ఇలా అనేక ఫ్లెక్సీలను ఇట్లా ఏర్పాటు చేసుకొని పూర్తిగా ఈ సైకిల్ యాత్రను అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మరొక పక్క రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇలాంటి ప్రదర్శన ఇచ్చి ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా ఈ సైకిల్ యాత్రను చేస్తాము, బీఆర్ఎస్కి ప్రచారం చేస్తామంటూ కూడా ప్రకాష్ అయితే మాట్లాడుతూ ఉన్నాడు. వీడియో జర్నలిస్టు లక్ష్మీకాంత్తో విజయ్ బిగ్ టీవీ, జూబ్లీహిల్స్ నుండి.